అధిష్ఠించబోయేది ఎవరు? రాజకీయాల్లో పోటీలంటే పార్టీల మధ్య ఉంటుంది. కానీ పిఠాపురంలో పరిస్థితి డిఫరెంట్ గా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండటంతో ఆయన ఓటమే లక్ష్యంగా వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒక్కవేళ ఇక్కడి నుంచి టీడీపీ బరిలో దిగినా వైసీపీ పెద్దగా పట్టించుకునేది కాదేమో. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఓడించాలనే టార్గెట్ తో వైసీపీ పావులు కదపడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరెన్ని పావులు కదిపినా పిఠాపురం నాదే అని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో దిగుతున్నారని స్వయంగా ప్రకటించడంతో ఆ సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువైన పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పేరు ముందుగానే ఖరారైంది. కాకినాడ ఎంపీగా ఉన్న ఆమె గతంలో పీఆర్పీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో ఇప్పుడు పీఆర్పీ అధ్యక్షుడి తమ్ముడికి ప్రత్యర్థి అయ్యారు. పవన్ పిఠాపురం రావడంతో అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి సీటు లేకుండా పోయింది. అయితే ఇప్పటికే పవన్ కోసం తన సీటు త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించి ఉన్నారు వర్మ. పవన్ గెలుపు బాధ్యతల్ని భుజానికెత్తుకుంటానని స్పష్టం చేశారు. పవన్ తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చాక చంద్రబాబును కలిసి వచ్చిన వర్మ మరోసారి స్పందించారు. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, జనసేనాని గెలిపించి గిఫ్ట్గా ఇస్తానని ప్రకటించారు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది సార్. ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది. వర్మ నిర్ణయంతో జన సైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. పవన్ పిఠాపురం చేరకుండానే వర్మ ఆయన కోసం ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. ఆ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సరికొత్త సమీకరణాలు, సరికొత్త లెక్కలు, గెలుపు మాదంటే మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి జనసేన వైసీపీ శ్రేణులు. పవన్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఓడించడానికి పెద్ద స్కెచ్చే గీస్తున్నారట. అందులో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి కీలక బాధ్యతలు కట్టబెట్టారట. పిఠాపురం సెగ్మెంట్లో గెలుపోటముల్ని నిర్ణయించేది కాపు ఓటర్లే. ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే బాధ్యతల్ని ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడకు అప్పగించారట జగన్. గతంలో పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు ముద్రగడ. అయితే ఈసారి బేషరతుగా వైసీపీలో చేరిన ఆయన పోటీకి దూరంగా ఉండి కాపు ఓటు బ్యాంకును సమన్వయం చేసుకునే పనిలో పడ్డారట. అలాగే పిఠాపురంలో 3 మండలాలకు గాను 3 రాష్ట్ర నాయకుల్ని వైసీపీ ఇన్ఛార్జీలుగా నియమించినట్టు తెలిసింది. పిఠాపురం మండల బాధ్యతలు ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి అప్పజెపితే, బీసీ సామాజిక ఓటింగ్ ఎక్కువగా ఉన్న యూ కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాని ఇన్ఛార్జిగా నియమించినట్టు చెప్తున్నారు.
ఆ మండలంలో కీలకంగా ఉన్న మత్స్యకార నేతలతో దాడిశెట్టి టచ్లోకి వెళ్తున్నారట. అదేవిధంగా గొల్లప్రోలు మండలానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబుని ఇన్ఛార్జిగా నియమించారట. గొల్లప్రోలు కాపు సామాజిక ముఖ్య నేతలతో ఇప్పటికే ముద్రగడ కూడా రహస్య మీటింగ్ నిర్వహించారట. వీరందరికీ తోడు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ని నియమించినట్టు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్పై వంగా గీతను గెలిపించడానికి వైసీపీ ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నా తన విజయాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్న ధీమాతో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. సినీ హీరోగా అన్ని వర్గాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, పిఠాపురం నియోజకవర్గంలో బలమైన కాపు సామాజిక వర్గ ఓట్లు ఆయనకి ప్లస్ అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సెగ్మెంట్లో బలంగా ఉన్న టీడీపీ క్యాడర్, మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం పవన్కి అదనపు బలమవుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ స్ట్రాటజీలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.